మేలుకో సోదరా, మేలుకో సోదరి. ఈ రాత్రి వేళ మన ధ్యానం కొరకై బైబిల్లో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. మంచిది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆదామును పిలిచి ఆదామును అడిగిన ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామును అడిగిన ప్రశ్న. ఒక భక్తుడు డెక్స్ అనేటువంటి బైబిల్ పండితుడు మరి బైబిల్లో ఉండే ప్రశ్నలన్నిటినీ ఒక చోట సమకూర్చాడట. ఆ ప్రశ్నలు పాత నిబంధనలో దాదాపు 2272 ప్రశ్నలు బైబిల్లో కనిపిస్తున్నాయట. క్రొత్త నిబంధనలో దాదాపు 1022 ప్రశ్నలు, 1022 ప్రశ్నలు, మొత్తంగా 3294 ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయని ఆ భక్తుడు ఆ ప్రశ్నలన్నిటినీ ఒక చోట సమకూర్చాడు. మంచిది. ప్రశ్న మనిషిని ఆలోచింపజేస్తుంది కదా. ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. సమాధానం కొరకై మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ప్రశ్నలు దేవుని ప్రశ్నలు, అందులోను బైబిల్లో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. అయితే దేవుడు వేసిన ప్రశ్న, మొట్టమొదటి ఆది మానవునికి దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని. ఆ దేవుని ప్రశ్నలకి నిజంగా ఆయన క్వశ్చన్ పేపర్ ఇస్తే మనం రాయగలిగిన సామర్థ్యం మనకు లేదు. వాస్తవానికి మనం ఆయన క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ కూడా చేయలేం. ఉదాహరణకి దేవుని ప్రశ్నలకు సమాధానాలు రాసేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఒక 2-3 ప్రధానమైన ప్రశ్నలు చూద్దాం రండి. అది ఏంటంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయములో, యోబు గ్రంథం 38వ అధ్యాయములో యోబును ఈ ప్రశ్నలు దేవుడు అడిగాడు. అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే మత్సుకు ఒక 3 ప్రశ్నలు చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. మొదటగా ఒక ప్రశ్న, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి. ప్రశ్న, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి. యోబుని అడిగాడు. దానికి యోబు జవాబు రాయడానికి కానీ చెప్పటానికి కానీ సాహసించలేదు. చాలా కష్టపడి ఉండేవాడేమో. ఎవరైనా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారేమో చూడండి. మరి దేవుడు అడిగిన ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఉదాహరణకి 2వ ప్రశ్న, 8వ వచనం చదువుదా. 8వ వచనం, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు. ఇదో క్వశ్చన్. సముద్రము దాని గర్భము నుండి పొరిలి వచ్చినప్పుడు తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు అన్నాడు. తరువాత 18వ వచనములో ఇంకొక ప్రశ్నను చూద్దాం. 18వ వచనములో
భూమి మరి ఒక వైశాల్యం ప్రశ్న. ఎంత నీవు భూమి గ్రహించితివా? వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసినట్లా చెప్పుము. భూమి వైశాల్యం పుస్తకాల్లో ఉంది కదా అంటుంటాం కదా, నిజానికి అది కరెక్ట్ కాదు. భూమి వైశాల్యము గాని, భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలైందని గాని చెప్పడం మన పుస్తకాల్లో చదువుకునే లెక్కలన్నీ కూడా ఊహించి రాసినవే. నిజానికి అవి ఏవి కూడా వాస్తవం కాదు. దేవుని క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటదన్నమాట. కనీసం టచ్ చేయడానికి కూడా సాధ్యం కాదు. అది దేవుని యొక్క సార్వభౌమాధికారం, దేవుని యొక్క సర్వజ్ఞత. అందుకే యోబు ఇలా 40వ అధ్యాయానికి వస్తే, 40వ అధ్యాయం యోబు గ్రంథములోనే 3వ వచనం. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకటే ఒక మాట అన్నాడు. అంతకు ముందు అధ్యాయాల్లో యోబు కొంచెం దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా మనం చూడగలం. భూమి మీద దేవుని యొక్క పరిపాలనను, దేవుని యొక్క ప్రభుత్వాన్ని, దేవుని యొక్క చర్యలను ఆయా సందర్భాల్లో యోబు ప్రశ్నించాడు. కానీ ఇప్పుడు యోబు దేవుని ప్రశ్నలు విన్న తర్వాత నోటి మీద చేయి పెట్టుకున్నాడు. ఏం మాట్లాడతాను ప్రభువా, ఏం ప్రత్యుత్తరం ఇస్తాను, నేనేమి కూడా జవాబు చెప్పలేను, ఇంకా నోరెత్తను అన్నాడు. అప్పుడు దేవుడు తదుపరి యోబును ఆశీర్వదించాడు. నిజానికి మనకున్న జ్ఞానముతో మనం ఎవరము కూడా దేవుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. మనకు చేత కాదు, అంత జ్ఞానం మనకు లేదు. అయితే కొంతవరకు ఈ ప్రశ్నల విషయంలో మనం ఆలోచన చేయాలి, సమాధానాన్ని వెతుక్కోవాలి. అందుకే దేవుని ప్రశ్నలు అనే హెడ్డింగ్ క్రింద మన టైటిల్, మన వాక్య ధ్యాన టైటిల్ దేవుని ప్రశ్నలు. దేవుని ప్రశ్నలు, మన సమాధానాలు మనమే ఇచ్చుకోవాలి, ఎవరికి వారే. అందులో మొట్టమొదట అడిగిన ప్రశ్న, ఆదామును అడిగిన ప్రశ్న, ఆదామా నీవెక్కడ ఉన్నావు? ఆదామును పిలిచి అడిగాడు. మరి ఇంతకీ ఎవరిని అడిగాడు, ఎవరు అడిగాడు అని ఆలోచన చేస్తే అడిగిన దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది ఈ ప్రశ్న. ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు ఎలా కనిపిస్తాడు అంటే, ఆయన సర్వశక్తి గల సృష్టికర్త అయిన దేవుడుగా కనిపిస్తాడు. 1వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే ఆ దేవుడు ఎంత శక్తి గలవాడో, ఆయన సర్వ సృష్టిని ఎలా సృజించాడో అన్న సంగతులు మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ 3వ అధ్యాయంలో ఆదామును అడిగిన ప్రశ్న ద్వారా దేవుడు ఎటువంటి వాడు అని మనకు అర్థమవుతుందంటే, దేవుని ఎదుటికి రాకుండా దాక్కున్నవాడు ఆదాము, దేవునికి దూరమైన వాడు ఆదాము. నిజానికి దేవుణ్ణి వెదకాల్సింది ఆదాము, దేవుని దగ్గరికి రావాల్సింది ఆదాము. కానీ దేవునికి దూరమైన వ్యక్తి పట్ల దేవునికి ఉండే శ్రద్ధ ఈ ప్రశ్నలో మనకు కనిపిస్తూ ఉంది. నశించిన స్థితిలో ఉండేటువంటి ఒక వ్యక్తిని దేవుడు శ్రద్ధతో అన్వేషించినట్టుగా, దేవుని శ్రద్ధ ఎలాంటిది ఒక మనిషి పట్ల అన్నది ఈ ప్రశ్న ద్వారా దేవుని గురించి మనకు అర్థమవుతుంది. నిజమే కదా,
మానవుడు దేవుణ్ణి వెదకాలి, కానీ దేవుడే మానవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుని పట్ల మానవునికి ఉన్న శ్రద్ధ కంటే కూడా మానవుని పట్ల దేవునికి ఉండే శ్రద్ధనే ఎక్కువ. మనము ఆయన గురించి ఆలోచన చేసేదానికంటే కన్నా మన గురించి దేవుడి ఆలోచనే ఎక్కువ. ఆ దేవుడు ఆనాడు ఆదాం వెదకలేదు, ఆనాడే కాదు ఈనాడు కూడా అంతే. రోమాపత్రికలో రాయబడి ఉంది 3వ అధ్యాయం 11వ వచనములో, దేవుని వెదకువాడు ఎవడూ లేడు అన్నాడు, ఒక్కడు లేడు అన్నాడు. నిజమే. ఈరోజు మనం రక్షించబడి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నామంటే, దేవుని బిడ్డలుగా తీర్చబడ్డాము అంటే అందులో మన గొప్పతనం ఏమీ లేదని అర్థమవుతుంది కదా. మనము దేవుణ్ణి మొదట వెదకలేదు కానీ దేవుడే మొదట మనల్ని వెదికాడు అని మనం చూస్తూ ఉన్నాం. మొదట మనం ఆయన్ను ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆలోచన చేద్దాం. దేవుని శ్రద్ధ ప్రతి మనిషి పట్ల, బహుశా ఇంత శ్రద్ధ కలిగిన వారు ఎవరు లేరేమో. ఒక్కొక్క వ్యక్తి పట్ల, ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక శ్రద్ధ ఉంది. ప్రతి మనిషి పట్ల ఆయన శ్రద్ధ ఏంటో తెలుసా, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? తిమోతి పత్రికలో పౌలు ద్వారా దేవుడు రాశాడు, ప్రతి మనుష్యుడు రక్షణ పొంది, లేదా అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుడు శ్రద్ధ కలిగిన వాడు అని అర్థమవుతుంది. రెండవది ఏమర్థమవుతుందంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు అని కూడా అర్థమవుతుంది కదా. లేకపోతే ఎందుకు వెతుకుతాడు చెప్పండి? ఎందుకు మన మీద అంత శ్రద్ధ? దేవుని ఆశ ఏంటంటే, నాటి నుంచి నేటి వరకు నిర్గమాకాండములో కూడా మోషేతో ఇలా సెలవిచ్చాడు, నేను మీ మధ్య నివసించున్నట్లు అన్నాడు, నాకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అన్నాడు. దేవుని అభిలాష, దేవుని యొక్క కోరిక అందులో కనపడుతుంది. దేవుడు తన ప్రజల మధ్య ఉండాలని, ప్రజలతో నివసించాలని, ప్రజలతో తోడుగా ఉండాలని ఆ దేవుని ఆశ. ఈనాడు కూడా క్రొత్త నిబంధనలో కూడా 2-3 ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉండాలని, మనతో ఉండాలని, మనకు తోడుగా ఉండాలని, మన వెంట రావాలని ఆయన ఆశ, ఆయన అభిలాష. కాబట్టి దేవుని సన్నిధికి దూరమైన వారి పట్ల దేవుని శ్రద్ధ, దేవుని ప్రేమ, దేవుని కనికరం ఈ ప్రశ్నలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఆదాము తన ఎదుటికి రాకపోతే దేవునికి ఒరిగిపోయేది ఏమీ లేదు. నీవు నేను రక్షణ పొందకపోతే దేవునికి జరిగే నష్టం అంటూ ఏమీ లేదు. కానీ దేవుడు ఎంత శ్రద్ధ పెట్టి ఈ భూలోకంలో ఉండే ప్రతి మనిషి కూడా రక్షించబడాలని, ప్రతి మనిషి నరకాల నుండి తప్పించబడాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ లూకాసు వార్తలో రాయబడినట్టుగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడే పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చాడు. రాత్రి వేళ వింటున్న వారు ఎవరైనా ప్రభు నీ పట్ల కూడా శ్రద్ధ కలిగి నిన్ను వెతుకుతూ ఉన్నాడు, దొరుకుతావని. ఆయన నిన్ను కనుగొనాలని
పిలుస్తూ ఉన్నాడు. మరి ఆదాము యొక్క స్థితి ఎలా ఉందో తెలుసా? ఆదాము కండిషను, ఆదామును పిలిచి అడగడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిని కోల్పోయిన ఆదాము. ప్రతిరోజుకు ఈ రోజుకు తేడా. ప్రతిరోజు చల్లపూటను దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని స్వరాన్ని విని, దేవునితో సహవాసం చేసి, అటువంటి అనుభవాలతో ఉన్న ఆదాము ఈరోజు దేవుని ఎదుటికి రాకుండా దేవుని సన్నిధికి దూరమైన ఆదాము ఏం పొందుకున్నాడు? దేవుని సన్నిధికి దూరమైతే అంటే ఒకసారి 10వ వచనం చూద్దాం. చూడండి, 10వ వచనం, 3వ అధ్యాయం ఆదికాండం 10వ వచనాన్ని చూద్దాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటుంది గనుక భయపడి దాగుకొంటిన నేను. చాలు. దేవుని సన్నిధికి దూరమైన ఆదాముకు ఏమొచ్చింది అంటే భయం కలిగింది. మొట్టమొదటిసారి ఈ భయం అన్నది మనిషిలోనికి ప్రవేశించింది. నాటి నుంచి నేటి వరకు ఈ భయం మనుష్యుల్ని సంతోషము లేకుండా, మనిషిని విచారంతో కృంగదీసి కృషించిపోయేటట్టుగా చేస్తూ ఉంది. ఆ భయము ఎందుకు వస్తుంది అంటే దేవుని సన్నిధికి దూరమైన ప్రతి వాడు కూడా భయపడాల్సిందే. నేటి దినాల్లో ఈ సమయాల్లో కూడా దేవుని సన్నిధికి క్రమంగా దూరం అవుతున్నాం. కారణం ఏదైనా, మనము ఎన్ని కారణాలు చెప్పుకున్నా దేవుని సన్నిధికి దూరం అయ్యే కొద్దీ భయం పెరుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం ధైర్యంగా ఉంటాం. ఆలోచన చేద్దాం. ఒకానొకసారి మనకు ఒక వ్యక్తి తెలుసు కదా, జర్మనీ నియంతగా పేరు తెచ్చుకున్న హిట్లర్. ఆయన గురించి అందరూ చెప్పేది ఏంటంటే జీవిత కాలం అంతా ధైర్యంగా బ్రతికిన వ్యక్తిగా హిట్లర్ని పరిగణిస్తారట. జీవిత కాలం అంతా ఎవరికి భయపడకుండా బ్రతికిన వ్యక్తిగా హిట్లర్. ఆయన ఏం స్టేట్మెంట్ అంటే భయానికే భయాన్ని పుట్టిస్తాను అన్నాడట. భయానికే భయాన్ని పుట్టిస్తాను అన్నాడు. మరి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన హిట్లర్ ఏం జరిగింది అంటే, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా జర్మనీ మీదకి దాడి చేసినప్పుడు మరి ఆ జర్మనీ దేశాన్ని రష్యా ఆక్రమించుకుంటున్న సందర్భంలో ఈ హిట్లర్ భయపడిపోయాడట. అయ్యో, నేను వారికి దొరికిపోతాను అనుకొని తన తుపాకీ తీసుకొని ఆ తుపాకీతోనే కాల్చుకొని చనిపోయాడట. ఇంత ధైర్యవంతుడైన మనిషి భయపడి తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయాడట. నిజమే, అన్ని బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు సహకరించినప్పుడు నేను చాలా ధైర్యవంతుణ్ణి అని చెప్పడం చాలా సులభం. కానీ పరిస్థితులు తిరగబడినప్పుడు, ఆరోగ్యం మరి పోయి అనారోగ్య స్థితిలో, ఇక ఏ దిక్కు లేని స్థితిలో పడి ఉన్నప్పుడు గాని, ఎవరు కూడా మనల్ని ఆదుకోలేని స్థితిలో, మనల్ని మనం కూడా బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు
అప్పుడు మన ధైర్యం ఎంత అనేది తెలుస్తుంది కదా. ఆ రోజు దేవునికి దూరమైన ఆదాము భయపడ్డాడు. దేవుని సన్నిధికి దూరమైన ఆదాము భయపడ్డాడు. నేటి దినాల్లో కూడా మన భయాలకు ప్రధాన కారణం దేవుని సన్నిధికి దూరం కావడమే. దేవుని సన్నిధికి దూరమై వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ, గమనించండి, భయపడి వణికి నిద్ర పట్టకుండా బ్రతుకుతూ ఉన్నారు. నిజమే, బైబిల్లో కేవలం భయము చేతనే చనిపోయిన ఒక వ్యక్తి ప్రస్తావన మనకు తెలుసు కదా. ఆ వ్యక్తిని అలా చదువుకొని వద్దాం. కేవలం భయం వల్లని చూద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 37వ వచనాన్ని ఒక్కసారి 1 సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఉదయమున నాబాలు నాకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలెను. భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయాడు. కేవలం భయం చేత గుండె పగిలింది. నేటి దినాల్లో కూడా సాతాను ఈ ఆయుధాన్ని అద్భుతంగా వాడుతూ ఉన్నాడు. ఎంతో మంది గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. చాలా మంది అసలు కారణం చేత కాకుండా భయము చేతనే గుండెలు పగిలిపోతున్నాయని ఎంతో మంది డాక్టర్లు సైతం, మేధావులు సైతం చెప్తూనే ఉన్నారు. ఒకానొకసారి దాన్ని పరీక్షించారట. ఒక దేశములో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. ఆ మరణశిక్ష ఏమి అంటే, మన దేశంలో అయితే ఉరి శిక్ష అంటాం కదా. ఆ దేశములో చెప్పిన శిక్ష ఏంటంటే, ఈ వ్యక్తిని ఒక మంచి త్రాచుపాము చేత కాటు వేసి చంపాలి ఈ వ్యక్తిని. అది మంచి విషం ఉండేటువంటి ఆ కోడెనాగులాగా పెద్ద త్రాచుపాము చేత ఆ వ్యక్తిని కాటు వేసి చంపాలి. ఇది ఆ దేశంలో ఆ రోజు ఇచ్చిన తీర్మానం, తీర్పు. ఆ వ్యక్తిని రేపు ఉదయం మరణ శిక్ష విధించాల్సి ఉండగా రాత్రి చెప్పారు, ఇట్లా నిన్ను పాము కాటు చేత చంపబోతూ ఉన్నాం, నీకు మరణ శిక్ష అమలు చేయబోతున్నామని. ఉదయకాలం లేచిన తర్వాత వ్యక్తిని తీసుకొని వచ్చారు, ఒక చోట కూర్చోబెట్టారు. అతనికి ఎదురుగ్గా చూచేటట్టుగా ఒక పెద్ద త్రాచుపాము, విషము, బాగా విషం ఉండే త్రాచుపామును పెట్టారు. అతడు చూస్తూ ఉన్నాడు దాన్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో ఈ త్రాచుపాము చేత నీకు కాటు వేయించి చంపబోతున్నామని చెప్పి అతని తలకు ముసుగేశారు కనబడకుండా. ఇక ఆ వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు, ముసుగేశాడు. కానీ అధికారులు చేసిన పని ఏంటంటే, ఒక 2 చిన్న గుండు సూదులు, అంటే ఆ పిన్స్ ఉంటాయి కదా, గుండు సూదులు తీసుకొని ఆ 2 సూదులతో ఒక్కసారి చేయి చాపు అని చేయి చాపిన తర్వాత ఆ 2 సూదులతో ఒక్కసారి అలా కుచ్చి వదిలిపెట్టారు. నిజానికి పాము కాటు వేయలేదు, పాము చేత కాటు వేయించలేదు. ఆ 2 సూదులతో గుచ్చగా సరిగ్గా అరగంటకు అతడు ప్రాణాన్ని కోల్పోయినాడు. విచిత్రంగా ఉంది కదా. అప్పుడు ఒక పాఠం బయటికి, ఒక గుణపాఠం. ఈ వ్యక్తి పాము కాటు వలన వచ్చే విషము చేత చనిపోలేదు, అసలు పాము చేత కాటు వేయించలేదు. పామును చూపించారు, ఆ తర్వాత కాటు వేయబడుతుంది అన్నారు, కానీ పిన్నుల చేత మాత్రమే కుచ్చారు.
ఆ వ్యక్తి ఆ భయము చేత దేహములో విషము, నిజమైన విషము తయారైందట. నిజమే, భయము చేత కూడా మనిషిలో విషము తయారవుతూ ఉంటుందట. మరి నేటి కాలములో విశ్వాసులముగా దేవుని సన్నిధికి దూరం అవుతున్నామా? కారణం ఏదైనా కావచ్చుగా. దూరమైనటువంటి ఆదాము భయపడిపోయాడు. మానవుడు తప్ప ఈ సృష్టిలో ఎవరు కూడా ఈ టెన్షన్ గురి కావడం లేదు. మనతో పాటు ఈ సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు కీటకాలు ఉన్నాయి. కానీ మనకున్నంత భయము గాని, మనకున్నంత ఒత్తిడి గాని, మనం భయపడుతున్నట్టుగా గాని ఎప్పుడైనా ఈ జీవరాశుల్లో మనం ఎప్పుడైనా చూచామా అంటే మనం ఎప్పుడు చూడలేదు. అవి చాలా ప్రశాంతంగా తమ బ్రతుకులో అవి బ్రతుకుతూ ఉంటాయి కదా. కానీ మనిషి జీవితంలో మాత్రం అట్లా అనిపించదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. ఒక ఫారిన్ కంట్రీలో ఒక పెద్ద ధనవంతుడు, కోటీశ్వరుడు, మనం ఎట్లయితే పెద్ద పెద్ద సిటీలో ఈ సూపర్ బజార్లు అట్లాంటివి చూస్తుంటాం కదా, అట్లాంటిది ఒకటి పెద్ద స్టోర్ కట్టేశాడట. అది మామూలు చిన్నది కాదు, గుండు సూది మొదలుకొని పెద్ద పెద్ద కార్ల వరకు అన్ని వస్తువులు దొరికే డిపార్ట్మెంటల్ స్టోరు ఓపెన్ చేసినాడు. ఓపెన్ చేస్తే ఇంకా దాంట్లో దొరకని వస్తువు అంటూ ఏమి లేదు. బంగారం దొరుకుతుంది, కూరగాయలు దొరుకుతాయి, ఆ తర్వాత అన్ని షాపులు, ఈవెన్ మటన్, తర్వాత వస్త్రాలు అన్ని దొరికేటువంటి ఆ డిపార్ట్మెంటల్ స్టోరు కోట్ల రూపాయలతో 3 అంతస్తులు కట్టాడు. అలా ఒకరోజు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ రోజు నీకు ఒక పాఠాన్ని నేను నేర్పించబోతున్నాను, జీవిత సత్యం అన్నాడు. ఏమి అంటే, ఈరోజు మీ స్టోర్కి, ఈ బజార్కి సెలవు కదా, నీకు పెంపుడు జంతువు ఆవు ఉంది కదా, ఒక్కసారి తలుపులు తెరిచి ఆవును లోపలికి పంపివ్వండి అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినాడు. ఆవును ఏంటండి లోపలికి పంపిస్తుంది, ఏం చేస్తుంది, ఎంత నష్టం అవుతుంది, చూస్తుర్లేండి అన్నాడు. ఆయన మాట విని ఆవును లోపలికి పంపించాడు. ఆవు అది లోపలికి పోయింది, అది ఇది తగులుకుంటూ కింద పడేసుకుంటూ చివరికి కూరగాయలు ఉండే స్థలానికి చేరుకుంది. ఆ ఏరియా దాదాపు కూరగాయలన్నీ తనకిష్టం వచ్చిన కూరగాయలు ఇష్టానుసారంగా కడుపు నిండా తినేసింది, కిందికి తోసేసింది. 1 గంటకి ఆవు బయటకు వచ్చేసింది, తనంతట ఆ కూరగాయలన్నీ పడేసింది, తినింది, కడుపు నిండా తినింది, బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఇప్పుడు నీ పెంపుడు కుక్క ఉంది కదా, దాన్ని లోపలికి పంపి అన్నాడు. ఆ పెంపుడు కుక్కను లోపలికి పంపించున్నాడు ఈసారి, రెండవసారి. అది ఆ అంతస్తు ఈ అంతస్తు ఇష్టానుసారంగా తిరిగి అది ఎక్కడికి చేరింది, మాంసం అంగళ్ళు ఎక్కడైతే ఆ షాప్ ఉంటుందో అక్కడికి చేరి దానికి ఇష్టమైంది, ఎంత ఇష్టమైతే అంత తినేసింది, కడుపు నిండా. గంట కల్లా అది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఇప్పుడు ఆవును పంపించాం, అది 1 గంటకు బయటకు వచ్చేసింది, మరి కుక్కను పంపించాం, అదొక గంటకు బయటకు వచ్చేసింది, ఇప్పుడు మనిషిని పంపించి చూద్దాం అన్నాడు. సరే, ఒక మనిషిని వెళ్తుంటే బాబు లోపలికి వెళ్ళు అని ఆ వ్యక్తిని ఆ స్టోర్లోకి పంపించినాడు. వీళ్ళు బయట ఎదురు చూస్తున్నారు. గంట అయింది, 2 గంటలు అయింది, రాలేదు. 3 గంటలు అయింది, రాలేదు.
ఆఖరికి సాయంత్రం అవుతున్నా రాలేదు. వీళ్ళి లోపలికి వెళ్తే ఆ మనిషి ఒక చోట తలబట్టుకొని పిచ్చి పట్టినట్లుగా జుట్టు బిక్కుంటూ నేనేం చేయాలి, నేనేం తీసుకోవాలి అని అట్లాగే కూర్చున్నాడట. అప్పుడు వీళ్ళకి అర్థం కాల, ఆవు బుద్ధి జ్ఞానాలు లేవు దాని, అది మృగం, పశువు కదా, దానికి ఏం కావాలనో తెలిసింది, అందుకే డైరెక్ట్ కూరగాయల దగ్గర పోయింది, తినేసింది. కుక్క దానికి ఏం కావాలనో తెలిసింది, అక్కడికి వెళ్ళింది, బయటకు వచ్చేసింది. కానీ మనిషికి అర్థం కావడం లేదు, తనకి ఏం కావాలనో అర్థం కావడం లేదు. ఈ లోకం అనే డిపార్ట్మెంటల్ స్టోర్ లో తిరుగుతూ ఉన్నాడు, కనిపించిందల్లా కావాలనుకుంటున్నాడు, ఏది దొరికితే అది పొందాలనుకుంటున్నాడు. ఆఖరికి పిచ్చి పెట్టి, ఆఖరికి నెమ్మది లేక, భయము చేత, దిగులు చేత తలకిందులైపోతున్నాడు. ఇటువంటి మానవునికి ఒక మంచి బోధకుడు అవసరం. ఇటువంటి మనకు మన మంచి బోధకుడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం మనకి ఏం కావాలనో మనకు తెలియాలి, మనము ఎలా బ్రతకాలో మనకు తెలియాలి. అందరి మాదిరి కాదు, మనము దేవుని బిడ్డలముగా ఆయనను పోలిన బోధకుడు ఎవరున్నారు, ఎవరికి ఉన్నారు చెప్పండి? మనకు యేసయ్య ఉన్నాడు. ఈ లోకంలో మనము కూడా భయపడుతూ, దిగులు పడుతూ బ్రతకడం, ఇది ఎంత అవివేకమైన చర్య అంటే అంత అవివేకమైన. కారణం ఏంటంటే భక్తులు కూడా ఎంతో మంది భయాన్ని జయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి గొలియాతు 40 దినాలు ఉదయకాలం సాయంకాలం బయటకు వస్తాడు, తను తాను అగపరుచుకుంటున్నాడు. ఇశ్రాయేలు పక్షాన ఎవరైనా ఉన్నారా అని కేకలేస్తున్నాడు. అందరు ఆ మాటలు విని, అక్కడ రాయబడిన మాట, సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ మాటలు విని బహుభీతులైది అన్నాడు. భయపడి వణుకుతూ ఉన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులైంది. ఎవరు ముందుకు రాని పరిస్థితి, దాక్కుండే పరిస్థితి. వాని మాటలకు భయపడి, వాని రూపానికి జడిసి, మీలో ఎవరైనా ఉన్నారా అంటే నో ఆన్సర్. 40 దినాలు అదే స్థలానికి బాలుడైన దావీదు వచ్చాడు కదా, దావీదు కూడా అదే మాటలు విన్నాడు, అదే వ్యక్తిని చూశాడు, అదే గొలియాతును చూశాడు. కానీ దావీదుకు భయము రాలే, దావీదుకు రోషం వచ్చింది. సౌలుకు ఇశ్రాయేలు సైనికులందరికీ భయం పుడితే, గొర్రెలు కాసుకునేటువంటి బాలుడైన దావీదుకు రోషం పుట్టింది. ఒకటే ఒక మాట అన్నాడు, నేను వాడిని చంపుతా అన్నాడు, గొలియాతును చంపుతా అన్నాడు. ఎవరితో మాట్లాడినా ఇదే మాట. ఎందుకు ఇంత ధైర్యం? వారికి లేని భయం, వారికి లేని ధైర్యం ఈయనకెట్లొచ్చింది? వారు భయపడ్డారు, ఈయన ఎందుకు భయపడడం లేదు? కారణం, వారు గొలియాతును చూశారు, గొలియాతు రూపాన్ని చూశారు, గొలియాతు అరుపులను చూశారు. దావీదు మాత్రం వాటిని ఏటిని చూడలేదు. దావీదు చూసిందల్లా దేవుని చూశాడు, దేవుని బలాన్ని చూశాడు. తాను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప బలవంతుడు అర్థం చేసుకున్నాడు. తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మరి ఈ లోకంలో సమాచారాలు వింటూ ఉన్నప్పుడు,
సంగతులు చూస్తూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? అందరి మాదిరి భయపడి వణికిపోతున్నామా? గమనించండి, భౌతిక మరణానికి భయపడి ఆత్మీయంగా చచ్చిపోయి బ్రతుకుతున్నామా? ఒకసారి ప్రశ్న. ఎంతకాలం దాపునుందాం? ఎంతకాలం గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉంటే దేవుని దూత వెళ్ళి ఇలా అన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడు. ఆ మాట గిద్యోనుకు ఆశ్చర్యాన్ని కలిగించారు. భయపడి దాచిపెట్టుకొని పంట దుల్లగొట్టుకుంటే వారి దగ్గరికి పోయి పరాక్రము గల బలాఢ్యుడా అంటే ఎట్లుంటది చెప్పండి? గిద్యోను కూడా అలాగే అన్నాడు. కానీ దేవుని దూత సమాధానపరిచి, బయటికి రమ్ముందు ఈ భయంలో నుంచి, ఈ దాపరికములో నుంచి నువ్వు బయటికి వస్తే తప్ప నువ్వు జయించలేవు అన్నాడు. చివరికి గిద్యోను అలా బయటకు వచ్చాడు. గిద్యోను బయటకు వచ్చి దేవుణ్ణి తోడు చేసుకొని మిద్యానీయులను జయించాడు. ఈ రాత్రి వేళ భయానికి ప్రధాన కారణం దేవుని సన్నిధికి దూరం కావడమే. ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు అంటే, దేవుని సన్నిధికి దూరమైన స్థితిలో. దేవుని సన్నిధికి దూరమైతే భయం. ఇంకేం కలిగింది అంటే, ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనములో, ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద. దేవుని సన్నిధికి రాకుండా దిగులు పడుచు అన్నాడు. అంటే దేవుని సన్నిధికి దూరమైతే ధైర్యం పోతుంది, దేవుని సన్నిధికి దూరమైతే నెమ్మది కూడా పోతుంది, దిగులు పడుతాడు. ఇక్కడ కయీను పరిస్థితి అదే అయింది. కయీను దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు, దిగులు పడుతూ దేశదిమ్మరలాగా తిరిగాడు. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు దేవునికి ఒక విన్నపం చేశాడు. 51వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. 51వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం, చూడండి. 51వ కీర్తన 11వ వచనం. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. దావీదు యొక్క విన్నపం. దావీదుకు దేవుని సన్నిధి విలువేంటో తెలుసు. దావీదుకు దేవుని సన్నిధి విలువ తెలుసు కాబట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను వెలివేయొద్దు ప్రభువా, త్రోసివేయొద్దని. నిజానికి దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడు. సువార్తల్లో చూసాం కదా, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. అసలుకు దేవుడు ఎవరిని కూడా తన సన్నిధిలో నుండి త్రోసివేయడు. మరి పాపమే దేవుని సన్నిధిని దూరం చేస్తుంది. పాపమే ఒక వ్యక్తిని దేవుని సన్నిధి నుండి దూరం చేసింది. ఆదామును గాని, కయీనును గాని, దావీదును గాని, ఎవరైనా దేవునికి దూరమైన వారిని ఎవరైనా చూడండి, దేవుడు త్రోసివేయలేదు కానీ వారు చేసిన పాపమే
దేవుని సన్నిధికి దూరం చేసింది. దేవుని సన్నిధికి దూరమైన ఆదాముతో దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామా నీవెక్కడ ఉన్నావు? ఆదామా నీవెక్కడ ఉన్నావు? దేవునికి తెలియక కాదు, ఆదాము ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కాదు, ఆదాముకు తన స్థితిని గుర్తింపజేయడానికి దేవుడు అడిగిన ప్రశ్న. ఈ రాత్రి వేళ దేవుడు ఈ ప్రశ్నను మనల్ని కూడా అడుగుతున్నాడు. ప్రతి విశ్వాసిని అడుగుతున్నాడు. ఆదామును అడిగిన దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే అందరూ బాగుపడ్డారు, కానీ ఒక్కడు మాత్రమే దేవుడి సన్నిధికి వచ్చాడు కదా. ప్రభు అడిగాడు, మిగతా 9 ఎక్కడా? మిగతా 9 ఎక్కడ? దేవుని సన్నిధికి దూరం అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు శ్రద్ధతో వెతికేవాడు. సహోదరుడా ఎక్కడున్నావు? ఆదాము ఎక్కడున్నావు? ఈరోజు మనము కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి దేవునికి. మనం ఎక్కడున్నామో ఆలోచన చేయి. నీ సమాధానం ఏంటి? ఈ క్వశ్చన్ పేపర్లో ఈ ప్రశ్నకి మన ఆన్సర్ ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిని కోల్పోతే దేవుడు పట్టించుకోకుండా ఉండడు. ఆయన దేవుని ఆశ, దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటారు. అందుకే కీర్తన గ్రంథంలో ఉంది, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని. కానీ నేటి దినాల్లో క్రమక్రమంగా దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. అది కారణం ఎంత గొప్ప కారణమైనా కావచ్చుగా, దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. భయం పెరుగుతూ ఉంది, దిగులు పెరుగుతూ ఉంది, ప్రశాంతత కోల్పోతున్నాం. మనకు ఏమి కావాలనో మనకు అర్థం కావడం లేదు. మనము నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడో, భౌతిక మరణాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడో, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియని వారి వలె మనము కూడా ఈ లోకంలో జీవిస్తే చివరికి వీటన్నిటికీ మనం అనుభవించాల్సి వస్తుంది. ఈ రాత్రి వేళ ఈ ప్రశ్న ద్వారా మనము నేర్చుకునేది సత్యం ఏంటంటే, దేవుని సన్నిధికి దూరం అయితే దేవుడు అడుగుతాడు, దేవుడు వెతుకుతాడు, దేవుడు శ్రద్ధ చూపిస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధికి దేవుని బిడ్డలకి 4 అనుభవాలు ఉండాలి. ఈ 4 అనుభవాలు మనము కలిగి ఉన్నట్లయితే భయం కలిగించే పరిస్థితుల మధ్య, ప్రతి నిత్యం వింటున్న సమాచారం, చూస్తున్న సంగతుల మధ్య మన జీవిత కాలంలో ప్రశాంతంగా, నెమ్మదిగా, ధైర్యంతో బ్రతకగలం. దేవుని సన్నిధికి మనకు 4 అనుభవాలు ఉండాలి. ఆ 4 అనుభవాల్ని ఒక్కసారి అలా చూచి మనం ముగింపులోకి వద్దాం. దేవుని సన్నిధికి మనకు ఎటువంటి అనుభవాలు ఉండాలి అంటే, మొదటి అనుభవం ఆమోసు గ్రంథములో ఆ మాట చదువుదాం. పాత నిబంధనలో చిన్న ప్రవక్తల పుస్తకాల్లో ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథం 4:12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా,
ఆ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ఆ ఒకటి, దేవుని సన్నిధిని కనబడాలి. దేవుని సన్నిధిని కనబడవలసిన సమయములో అంత కనబడాల్సిందే, కనబడకుండా ఉండడానికి వీల్లేదు. పాత నిబంధనలో ఒక ప్రధానమైన ఆజ్ఞ మనం చదువుతూ ఉంటాం. ఈ ఇశ్రాయేల్ అందరూ, పురుషులందరూ సంవత్సరానికి ఖచ్చితంగా ఎన్నిసార్లు దేవుని సందులో కనపడాలని రాయబడి ఉంది? 3 సార్లు. ఒక సంవత్సరములో పురుషులు విధిగా తప్పనిసరిగా దేవుని సందులో కనబడాలి. ఒక మాట, ప్రతిరోజు ఆదాము దేవుని కనపడేవాడు, ఈ రోజు కనపడలేకపోయినాడు. అందుకే దేవుడి ప్రశ్న వేశాడు, నువ్వెక్కడా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనము దేవుని సందులో ఎన్నిసార్లు కనపడాలి? మనం ఎన్నిసార్లు కనపడుతున్నాం? కనబడకుండా దాక్కుంటున్నామా? ఏమండి, అన్ని చోట్ల కనపడుతున్నాం, అన్ని స్థలాల్లో కనపడతాం. గమనించండి, మన భౌతిక జీవితానికి అవసరమైనటువంటి సరుకులు కొనడానికి సంతలో కనపడతాం కదా, అవసరాన్ని బట్టి ప్రయాణం చేయడానికి బస్సులో కనపడతాం, ఎవరిదైనా వివాహం చేస్తే వివాహంలో కనపడతాం, ఎవరైనా ఈ లోకాన్ని విడిస్తే అంత్యక్రియల్లో కనపడతాం. కానీ దేవుని సన్నిధికి మాత్రం దూరం అవుతున్నాం అంటే ఇందులో నిజాయితీ ఉందా? నిజాయితీ ఉందా? అందుకే ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో కనబడాలి. 42వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి అలా చదువుదాం. 42వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. 2వ వచనం, 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, ఆ జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? ఆ ప్రశ్నలు చూడండి. ఆయన ఆత్మ కేరింతలు కొడుతుంది. దేనికోసం అంటే జీవము గల దేవుని కొరకు ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు కనపడతాను? నేటి దినాల్లో సాకు దొరికిందని చక్కగా దేవుని సన్నిధిని తప్పించుకొని తిరిగే స్థితిలో కనపడుతున్నాం కదా. ఇప్పుడిప్పుడే వద్దు, ఎప్పుడే వద్దు, దేవుని సన్నిధి అవసరం లేదు అన్నట్టుగా ఈ ఆరాటం, ఈ ఆత్మలో ఆతృత, జీవము గల దేవుణ్ణి దర్శించటానికి, జీవము గల దేవుణ్ణి సన్నిధిని కనపడడానికి ఈ ఆరాటం నేటి దినాల్లో విశ్వాసంలో కనబడుతుందా అంటే అంత చల్లగా ఎక్కడి వారు అక్కడ కదా. అందుకే ఒకటి, దేవుని సంధిలో కనబడాల్సిందే, కనబడవలసిందే. ఏ విధము చేతనైనా దేవుని సన్నిధి విలువ మనం ఎరగాలి. దూరమైనామంటే ధైర్యం కోల్పోతాం, భయము చేత, దిగులు చేత నెమ్మది కోల్పోయి బ్రతకాల్సి వస్తుంది. ఒకటి, దేవుని సన్నిధి కనబడాలి. రెండవది, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనములో దేవుని సన్నిధికి మనకు ఉండాల్సిన 2వ అనుభవాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అన్నాడు.
ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అన్నాడు. గమనించండి, ఏలియా దేవుని సన్నిధిలో నిలబడేవాడు, గడిపేవాడు, ఉండేవాడు. అందుకే రాజు దగ్గర కూడా నిలబడే శక్తి దేవుడు ఇచ్చినాడు. దుర్మార్గుడైన రాజుతో మాట్లాడగలిగిన ధైర్యం, శక్తిని ఎదుర్కోవడానికి ప్రవక్తకు శక్తి వచ్చింది. దేవుని సన్నిధి అంటే ఆయనతో కూడా ఉండడం. కొత్త నిబంధనలో పేతురు, యోహానులు పామరులు అయినప్పటికీ వారు ధైర్యముతో మీ మాట వినాలనా, మా దేవుని మాట వినాలనా, మీరు ఎంత మాత్రం సువార్త ప్రకటించొద్దని చెప్తున్నారు, మా దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించమంటున్నాడు, చెప్పండి, మీరే చెప్పండి ఏది న్యాయము అన్నారు. వాళ్ళు ఏం చెప్పకపోతే వీళ్ళే అన్నారు, మేము మా దేవుని గురించి ప్రకటించకుండా ఉండలేము అన్నారు. ఉండలేము, మా చేతగారు. వాళ్ళు అంత ధైర్యంతో ముఖం మీద తెగేసి చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లొచ్చింది అంటే వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే వారు యేసుతో కూడా ఉండిన వారని అర్థమైంది. దేవుని సన్నిధిలో నిలబడ్డం అంటే ఉండడం. దేవుని సన్నిధిలో ఉంటే మనకు ఆ ధైర్యం, ఈ భయాలను, ఈ తెగుళ్లను, ఈ మనుషుల్ని ఎదుర్కోవడానికి శక్తి వస్తుంది. లేదనుకోండి ఉండే బలం కూడా పోతుంది, బలహీనమైపోతుంది. ఒకటి దేవుని సంధిలో కనపడాలి, రెండవది దేవుని సంధిలో నిలబడాలి, మూడవ అనుభవం ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు అన్నాడు. ఇది దేవుని సన్నిధికి రావడం పోవడం అన్నది ఒకరోజు అనుభవం కాదు. దేవుని బిడ్డలకు ఉండే పని అంతా అక్కడే, దేవుని సన్నిధిలోనే. మన రాకపోకలన్నీ అక్కడికి ఎక్కువగా జరగాలి. వచ్చుచూ పోవచ్చు దేవుని సన్నిధిలో. ఇది నెలకో, వారానికో, సంవత్సరానికో కాదు. దేవుని బిడ్డ దేవుని సన్నిధికి నడవడం, నడుచుచు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 8వ వచనములో సల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. దేవుడే ఎక్కడ సంచరిస్తున్నాడు? తోటలో. దేవుడు సంచరిస్తూ ఉంటే దేవునితో నడవాల్సిన నువ్వు చెట్ల మధ్యలో దాక్కుంటే. అందుకే దేవుని సన్నిధికి నడవడం ఇది మంచి అలవాటు. దేవుని పిల్లలు దేవుని సన్నిధికే. బస్సులన్నీ ఎక్కడెక్కడ తిరిగినా బస్ స్టాండ్కు రావాల్సిందే కదా, దాని నిలయం. ఎక్కడన్నా తిరిగి రానివ్వండి, ఖచ్చితంగా బస్సులు బస్ స్టాండ్కి వెళ్తాయి. దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఇది ఒకరోజు అనుభవం కాదు. ఒకటి, దేవుని సన్నిధిలో కనబడాలి. రెండు, దేవుని సన్నిధిలో నిలబడాలి, ఉండాలి. ఉంటే దేవుడు మాట్లాడతాడు. నిలబడితే నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలన్నాడు హెజ్కేల్. ఆయన సన్నిధిలో కూర్చుంటే మాట్లాడతాడు. నువ్వు నిలబడకుండా వెళ్ళిపోతుంటే ఎవరు మాట్లాడతారు? మూడవది, ఆయన సన్నిధిని నడవాలి. చివరిది 27వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కీర్తన 27:4
ఆ దేవుని సన్నిధి గురించి డైరెక్ట్ గా ఆ వచనాన్ని చూడొచ్చు. 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆ నేను దానిని వెతుకుచున్నాను. ఆ యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆ ఆయన ఆలయములో ధ్యానించుటకును ఆ నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నివసింపగోరుచున్నాను దేవుని మందిరములో. అంటే ఆయనకు అంతఃపురం ఉంది, ఆయనకు సింహాసనం ఉంది. ఆయన ఆశ అంతఃపురములో నివసించాలని కాదు, దేవుని సన్నిధిలో నివసించాలని. మన ఆశ ఎక్కడ ఉండాలని, ఎక్కడ నివాసం ఉండాలని? మంచి మంచి భవనాల్లో, సుఖభోగాల్లో ఇట్లా నివసించాలని ఆశ ఉందా? లేకపోతే దేవుని సన్నిధిలో నివసించాలని ఆశ? కనబడాలి, నిలబడాలి, నడవాలి, నివసించాలి. దేవుని సన్నిధికి వస్తే చిట్ట చివరిగా ఆ వచనం హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదాము. చేరు. దేవుని దగ్గరికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే, నంబర్ 1 మనము కనికరించబడతాం. దేవుని కనికరము చేత చనిపోయిన విధవరాలి కుమారుడు బ్రతికాడు. దేవుడు కనికరిస్తే సావు కూడా జీవం అవుతుంది, తెలుసా? దేవుడు కనికరించాలంతే. చచ్చిపోయిన విధవరాలి కుమారుని బ్రతికించినాడు. బ్రతికిన మనల్ని సావకుండా దేవుడు బ్రతికించలేడా? ఆయన కనికరం. మనం బ్రతుకుతున్నామంటే ఆయన కనికరం వల్ల తప్పితే మనం ఏదో జాగ్రత్తలు తీసుకున్నందువల్ల బ్రతకడం లేదు కదా. కేవలం ఆయన కనికరం. ఆయన కనికరం ఎట్లొస్తుంది? ఆయన దగ్గర ఉంటే కనికరించబడతాం. ఇంతే కదా మనకు కావాల్సింది. బ్రతికించువాడు ఆయనే, మృతి నొందించువాడు ఆయనే అని తెలిసిన తర్వాత ఇక ఆయన దగ్గర ఉంటే ఆ కనికరం పొందుతాం. రెండవది ఏముంది ఇక్కడ? కనికరించబడతాం. కృప పొందునట్లు అన్నాడు. కృప అంటే అర్థం ఏంటంటే తెలుసు కదా. యోగ్యత లేకపోయినా మనం బ్రతుకుతున్నామంటే నిజానికి న్యాయాన్ని బట్టి చూస్తే పెద్ద యోగ్యులం ఏం కాదు. లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారికంటే వాళ్ళు మనకంటే చాలా యోగ్యులు. మరి మనం బ్రతుకుతున్నామంటే ఏం ఆన్సర్ చెప్పాలి? ఎవరైనా అడిగితే ఏమండి వారు ఎందుకు చనిపోయినారు, మీరు ఎందుకు బ్రతుకున్నారంటే ఒకటే మాట, దేవుని కృప. అంతే. ఏదో గొప్పవారమని, భక్తులమని, వాళ్ళకంటే బాగా బ్రతుకుతున్నామని కాదు కదా. దేవుని కృప. బ్రతకమని సెలవిస్తున్నాడు, బ్రతుకుచూ ఉన్నాం. ఆయన కృప ఎక్కడ పొందుకుంటాం? ఆయన సంధిలో ఉంటే పొందుకుంటాం. మూడవది సమయోచితమైన సహాయం. దేవుని సంధిలో ఉంటే నీకు ఎప్పుడు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాడు. ఈ రాత్రి వేళ దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామును అడిగిన ప్రశ్న, ఆదామా నీవెక్కడ, ఎందుకు నా సన్నిధికి దూరం అయ్యావు? ఏ కారణం చేత, ఎందుకు నువ్వు దూరమైనావు? మన జీవితాల్లో కూడా ఏ కారణం చేత దూరమైన భయము, దిగులు, అశాంతి ఇదే రాజ్యం వెళ్తుంది. ఏమి కావాలనో తెలుసుకోలేక, కనపడ్డంతా కావాలని, ఉండే నెమ్మది పోగొట్టుకొని, ప్రశాంత జీవితాన్ని పాడు చేసుకొని అందరి మధ్య బ్రతుకుదామా? లేదా ప్రభుతో పాటు సంచరిస్తూ ప్రభు సంధిలో కనపడాల్సిన సమయం అంతా కనపడి ఆయన సంధిలో నిలిచి ఆయన మాట వినడం, ఆయన సన్నిధికి క్రమం తప్పకుండా నడవడం, ఆయన సన్నిధిలో నివసించే ఆశ కలిగి బ్రతకడం ఎంతైనా క్షేమకరం. ఆ సమాధానం మనమే చెప్పాలి, రాయాలి. దేవుని సన్నిధికి దూరం కాకుండా ఈ లోకంలో భయం కలిగించే పరిస్థితుల మధ్య ధైర్యంగా బ్రతుకుదాం. దేవుని కనికరం, దేవుని కృప, దేవుని సహాయం
దేవుడు మనకు మెండుగా అనుగ్రహించాలని దేవుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించు. ఆమేన్.